దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మరి యేసుక్రీస్తు వారి శిష్యులలో మూడవ వాడైనటువంటి జబదయి యొక్క కుమారులలో ఒకడైనటువంటి యాకోబును గూర్చి కొన్ని మాటలు మీతో కలిసి ధ్యానించడానికి ప్రభువారు సహాయం అనుగ్రహించునుగాక. మరి జబదయి యొక్క ఇద్దరు కుమారులు యోహాను, యాకోబు. వీరిలో యాకోబు మరి క్రీస్తు వారికి సమీప బంధువు అని చరిత్ర ఆధారంగా మనం తెలుసుకున్నాం. అయితే యాకోబు యొక్క తల్లి, యోహానుల తల్లి అయినటువంటి మరి ఆమె మరి క్రీస్తు వారికి సమీప బంధువు. మరి ఈమె వెళ్ళి నీ కుడిమ వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని చేర్చుకోమన్నప్పుడు మరి అది సాధ్యం కాదని క్రీస్తు వారు మరి సమాధానాన్ని చెప్పడం మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ యాకోబు గలిలయలోని బేత్సైదా ప్రాంతానికి చెందినవాడు. తండ్రి జబదయి. క్రీస్తు వారికి వీరు సమీప బంధువులు. మరి చిన్ననాటి నుండి క్రీస్తుతోనే నడిచినటువంటి ఒక ఉత్తమ నాయకుడిగా ఇతను ఉన్నట్లుగా చరిత్ర ఆధారంగా మనం తెలుసుకుంటాం. యూదులు స్థిరపడినటువంటి పాలస్తీనా, స్పెయిన్ దేశాల్లో ఎక్కువ సేవ జరిగించినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఆ క్రమంలో ఇతని విస్తృతమైన పరిచర్య జరుగుతున్న ఆ కాలంలో హేరోదు యొక్క మనవడైనటువంటి అగ్రిప్ప అనేటువంటి రాజు మరి క్రీస్తు శకం 44వ శతాబ్దంలో ఇతన్ని బంధించి శిరచ్ఛేదనం చేయించినట్లుగా మనం చూస్తాం. మరి అపోస్తుల కార్యాలు 22:2లో మనం ఈ మాటలు చదువుతాం. మరి క్రీస్తు వారి కొరకు హతసాక్షి అయినటువంటి మొదటి వ్యక్తిగా మరి యాకోబు ఉన్నట్లుగా మనం చూస్తాం. క్రీస్తు వారు మరి జన్మించి మరి ఆరోహణమైన తర్వాత కూడా 14 సంవత్సరాలు ఇతను జీవించాడని చరిత్ర మనకు తెలియచేస్తుంది. ఇతను మొదటి హతసాక్షి. పేతురు అతను మరి బాగు చేసినప్పుడు కూడా ఇతను అక్కడే ఉన్నాడని చరిత్ర ఆధారంగా మనకి తెలుసు. ఎన్నో ఆత్మలు ఇతను రక్షించాడని, ఎంతో ఘనమైన సేవ జరిగించాడని చరిత్ర ఆధారంగా మనం తెలుసుకున్నాం. నీతిని అనుసరించి నడిచేవాడని మరి ఇతని కొరకు గొప్ప సాక్ష్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు. మరి పరిచర్య చేసేవారు మరి దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారిని బైబిల్ గ్రంథంలో మరి నక్షత్రముల వలె ప్రకాశిస్తారు అన్నట్లుగా ఈ రోజుకు కూడా యాకోబు యొక్క జీవితం మరి నక్షత్రము వలె ప్రకాశిస్తూ ఉందని మరి క్రీస్తు నామంలో తెలియజేస్తూ ఉన్నాను. ఇతను క్రీస్తు వారి కొరకు హతసాక్షి అయిన తర్వాత మరి ఇతనికి గుర్తింపు చిహ్నాన్ని మరి గవ్వలను, ఖడ్గాన్ని గుర్తింపు చిహ్నంలో ఉంచినట్లుగా మనం చూస్తాం. ఇతను చనిపోయినా జీవిస్తూనే ఉన్నాడని మరి ఇలాంటి వ్యక్తులను జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరమని